ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మీద ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఐసీసీ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఆయనతో పాటు మాజీ రక్షణ మంత్రి యోవ్ గల్లాంట్ మీద కూడా గాజాలో యుద్ధ నేరాలకు, మానవహానానికి పాల్పడినందుకు, మానవత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించినందుకు ఐసీసీ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. ఐసీసీ అరెస్ట్ వారెంట్ల ప్రభావం ఎట్టిది, వీరిద్దరూ అరెస్ట్ అవుతారా, చేయగలవారెవ్వరు ఇత్యాది ప్రశ్నలను అటుంచితే ఈ తీర్పు నెతన్యాహుకు నైతికంగా ఎదురుదెబ్బ. ఆయనకు నష్టం ఉన్నా లేకున్నా ఈ తీర్పు తర్వాత ప్రపంచ దేశాలు ఇజ్రాయెల్ తరపున ఏకపక్షంగా నిస్సిగ్గుగా నిలవకుండా కాస్తంతైనా వెనుకంజ వేస్తాయని ఆశ. గాజాలో హత్యలు, హింస ఇత్యాది అమానుష చర్యలతో పాటు ఆకలి చావులకు వీరిద్దరు కారకులని ఐసీసీ ఆరోపించింది. అన్నం, నీళ్లు, మందులు అందనివ్వకుండా చేసి, మానవ మనుగడ్ని ప్రశ్నార్థకం చేసి సంక్షోభం తీవ్రస్థాయికి చేర్చారని వ్యాఖ్యానించింది. పౌరులను, ప్రధానంగా చిన్నారులను లక్ష్యంగా చేసుకున్నారని నిర్ధారించడానికి నిర్దిష్టమైన ఆధారాలున్నందున అరెస్ట్ వారెంట్లు జారీ చేస్తున్నట్టు న్యాయస్థానం ప్రకటించింది. ఇవన్నీ తప్పుడు మాటలని తిరస్కరిస్తున్నామని, ఆత్మరక్షణ కూడా పాపమైపోతే ఎలా అని ఇజ్రాయెల్ చాలా విమర్శలు చేసింది. దేశ రక్షణలో ఏమాత్రం రాజీ పడనని, ఏ శక్తి తన్నో అడ్డుకోలేదని, ఇటువంటి కుట్రలు ఎన్ని చేసినా యుద్ధం ఆపేది లేదని నెతన్యాహు గొప్పలకుపారు. మానవాళి రక్షణకు కృషి చేయాల్సిన న్యాయస్థానం శత్రువుగా మారిందన్నారు. నెతన్యాహు, గల్లాంట్లతో పాటు ముగ్గురు కీలకమైన హమాస్ నేతలపై కూడా అరెస్టు వారెంట్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఐసీసీ తీర్పు నెతన్యాహు కంటే జో బైడెన్కు ఎక్కువ ఆశ్చర్యాన్ని, ఆగ్రహాన్ని కలిగించింది. ఒక నిరపరాధితో పోలీసులు బలవంతంగా నేరాన్ని ఒప్పించి నేరగాడిగా చిత్రీకరించినంత బాధ అమెరికాకు కలిగింది. నిజానికి రోమ్ ఒప్పందం మీద సంతకాలు చేసిన 124 దేశాల్లో ఎక్కడ అడుగుపెట్టినా ఈ తీర్పుకు లోబడి సదర్ దేశం నెతన్యాహును అరెస్ట్ చేయాల్సి ఉంది. అమెరికా ఈ ఒప్పందంలో లేదన్నది వేరే విషయం. మరి బ్రిటన్ అందుకు సిద్ధమేనా అన్న ప్రశ్నకు ఆ దేశ హోంమంత్రి సమాధానం ఇవ్వనున్నారు. బ్రిటన్లో ప్రభుత్వం మారిన తర్వాత కొన్ని రకాల ఆయుధాల సరఫరాలు, వినియోగం మీద ఏవో పరిమితులు విధిస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అమెరికా మాదిరిగా అప్పుడప్పుడు ఆగ్రహిస్తున్నట్టు, అలుగుతున్నట్టు కనబడటం వినా ఇజ్రాయెల్కు ఆయుధాలు అమ్ముకుంటున్న పశ్చిమ దేశాలేవి ఎన్ని ఉద్యమాలు జరిగినా, ప్రపంచవ్యాప్తంగా ఎంతటి వ్యతిరేకత చవిచూస్తున్నా ఆయుధ సరఫరాలను ఆపిందే లేదు. ఈ ఏడాది మే నెలలో ఐసీసీ చీఫ్ ప్రాసిక్యూటర్ కరీం ఖాన్ ఇజ్రాయెల్ మీద ఈ ఆరోపణలను సూచించడం, అదే నెలలో ఐసీజే తీవ్రంగా ఇజ్రాయెల్ రఫా ప్రవేశాన్ని వ్యతిరేకించడం, గాజాలోని వివిధ ఆసుపత్రులను ఇజ్రాయెల్ బలగాలు కుప్పకూల్చి సజీవంగా ఉన్న రోగులను నిలువున పాతిపెట్టినటువంటి అనేక నేరాలు, ఘోరాలు సైతం ఈ దేశాల మనసు మార్చలేకపోయాయి. హమాస్ మీద యుద్ధం చేస్తున్నానని నెతన్యాహు చెప్పుకోవచ్చు, కానీ గాజాలో ఆయన చేస్తున్నది సామాన్యులను ఊచకోత కోయడమని ఈ తీర్పు మరోమారు స్పష్టం చేస్తోంది. అన్నం, నీళ్లు, మందులు లేకుండా చేయడం వంటి వ్యాఖ్యలు ఇజ్రాయెల్ నాయకుల నోటి నుంచి ఈ ప్రపంచం విన్నది. ఆ రీతిన పాలస్తీనియన్లను చంపేయాలన్న కసి వారి మాటల్లోనూ, చేతల్లోనూ విస్పష్టంగా కనిపిస్తూనే ఉంది. ఇక విద్యాలయాలు, వైద్యాలయాలు సహా ప్రతి చోట హమాస్ ఉగ్రవాదులు ఉన్నారన్న వాదనతో వాటిని నేలమట్టం చేయడం, మారణాయుధాలు ప్రయోగించి వందలాది మంది అమాయకులను హత్య చేయడం నిర్లజ్జగా సాగుతూనే వచ్చింది. నెతన్యాహు పాల్పడుతున్న ఈ యుద్ధ నేరాల్లో ఆయనకు ఆయుధాలు అమ్మిన దేశాలు కూడా భాగస్వాములే. ఆ పాపంలో వాటి వాటాయే అధికం. మారణ ఆయుధాల సరఫరా సాగుతున్నంతకాలం ఏ యుద్ధమూ ఆగదు. నెతన్యాహును ఎవరు అరెస్ట్ చేస్తారు, చేయగలరు అన్న ప్రశ్నల కంటే ఐసీసీ ఆదేశాల్లో ఉన్న సారాంశానికి అనుగుణంగా ఆయా దేశాలు ఆయుధాల సరఫరాని నిలుపుదల చేయటం ముఖ్యం. మానవాళి మీద అఘాయిత్యాలకు పాల్పడుతున్న నేరస్తులకు ఆయుధాలు అందించి ఆ పాపంలో పాలు పంచుకోవడం ఆగిపోవాలి.